ఛాన్స్ ఉండదని చెప్పి సినిమాకి వెళ్ళిపోతే మళ్ళీ యూట్యూబ్కి వస్తాడో రాడో అన్న. ఓకే, అంటే మీరు ఈ యూట్యూబ్ కాకుండా వేరే ఏదైనా ప్లాట్ఫామ్స్ మీరు యూజ్ చేస్తున్నారా? యూట్యూబ్లోనే మీరు రిలీజ్ చేసుకుంటున్నారా? యూట్యూబ్లోనే రిలీజ్ చేస్తాను. ఓకే, అంటే లైక్ స్పాన్సర్షిప్ కానీ అలా ఏమైనా వస్తుందా మీకు? స్పాన్సర్షిప్ ఏముంటుంది మేడం. ఓకే, ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్గా ఇప్పుడు మూవీస్ చేసినట్టుగా అయినాయి ఇప్పుడు పాటలు కూడా. అలాగే అంటే మీ లైఫ్లో ఎప్పుడన్నా కూడా అంటే మీకు ఎదురుపడిన వాళ్ళలో ఏంటి బ్రో ఇంత మాట అన్నావు అని చెప్పేసి అనిపించిన సిచ్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా ఎప్పుడన్నా? చాలా ఉన్నాయి మేడం, మెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఓకే, అంటే ఏది 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 గుర్తురాదు. ఓకే, చాలా ఉన్నాయి మేడం, మెంబర్ ఆఫ్ ఉన్నాయి. పర్టికులర్ ఇన్స్టెన్స్ అంటే కొందరైతే పాట రాసినాక రిజెక్ట్ చేసి తక్కువ అమౌంట్ రిజెక్ట్ చేసి ఈ పాట అది దీనికి అడ్వాన్స్, అది దీనికి అడ్వాన్స్, ఇది ఇంకో ట్రై అని చెప్పి అనరాని మాటలు అనేసారు వాళ్ళు. ఇక వాళ్ళ పేర్లు ఎందుకు కానీ ఇట్లా ఆ జర్నీ మనం ఇక ఒక పేదింటికి వెళ్ళి అడుగులేస్తూ వస్తున్నప్పుడు ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది మేడం. ప్రాపర్ సక్సెస్ వచ్చి ఓకే, ఇప్పుడు సక్సెస్ అంటే కూడా ఏంటి మేడం, నేనేమంటే సక్సెస్ అంటే మన పాటకు నెంబర్ రావడం కాదు, మన పాట అందరూ వినడం కాదు. ఒక అంటే మనకు అవకాశం ఇచ్చేటోళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఇది ఎంత సంపాదించిందని ఆలోచిస్తారు. ఆ పాట ఎంత 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 ఎర్న్ చేసింది. సో ఆ ఎర్నింగ్స్ బట్టి మనకు రెస్పెక్ట్ ఉంటుంది అనే విషయం తర్వాత రియలైజ్ అయినా నేను. సో ఈ ఎర్నింగ్స్ ఎప్పుడు పెద్ద నెంబర్లో ఉండాలి, 6 digits అబోవ్ ఉండాలని ఫిక్స్ అయినా నేను. అందుకని లేట్ అయినా సరే ప్రతి కంటెంట్ లాస్ అవ్వకుండా చేస్తూ వచ్చిన మేడం. ఓకే, అట్లా మేడం ఉన్నాయి మేడం. అంటే ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకు కానీ అయితే ఇప్పుడు పాజిటివ్ విషయానికి వద్దాం. మేడం ఎవరో నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అని చెప్పేసి అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే చాలా మంది అనుంటారు కానీ అందులో మీకు అంటే ఈ పర్సన్ నుంచి వచ్చింది అది ఒక బెస్ట్ ఫీలింగ్ అన్నది ఉంటుంది కదా, అలా ఏమైనా ఉందా? ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అట్లా? అవి మెంబర్ ఆఫ్ ఉన్నాయి మేడం. చిన్ని కృష్ణ సార్ మేడం, ఓకే, చిన్ని కృష్ణ సార్ మన ఇంద్రా స్టోరీ రైటర్ సార్. అనుకోకుండా నేను పొలిటికల్ సాంగ్స్ చేసిన మేడం ఈ మధ్య. ఈసారి మన ఏపీ సీఎం అందరికి నేనే చేసిన, నేను రాసిన. అట్లా సార్ ఒక పాట రాయించడానికి నాకు సార్ సమక్షంలో రాయమని నన్ను పార్కేత్లో సార్కి నాకు రూమ్స్ ఇచ్చారు. సో నాకేంటి పాట హిట్ అవ్వాలి, జనం ఒప్పుకుంటే అందరు ఒప్పుకుంటారు, అదే నా నమ్మకం. జనం మన ఇంకుంటే అందరు మన ఇంకుంటారు, మన పాట జనాల్లో ఉండాలి. సో అట్లా సార్ యువతలో ఉంటే ఆయన పెద్ద మనిషి, పెద్ద ఆయన. సో ఆయనను ఎవరైనా ఆయన రకరకాల వేసి పెద్ద అయినా కనుక 100 వేలు ఉంటాయి ఆయన. సో అదంతా పక్కన పెట్టి నేను నా పని నేను చేసుకున్నాను. నా పని నేను చేసుకుంటా ఉంటే నేను యాక్చువల్ రైటర్గా తెలుసు సార్కి అప్పుడు. తెర ఇంకేమైంది, చాలా ఈ వ్యక్తి డైరెక్టర్ అలాంటి సినిమా ఓకే అయింది అనుకుంటా నా విజువల్ చూపించింది సార్కు. చూపించగానే సారు అంటే అంత లెజెండ్ రైటర్ కదా ఆయన. సార్ అన్నాడు, నేను ప్రొడ్యూసర్, నువ్వు డైరెక్టర్గా మన సినిమా చేస్తున్నాను. నేను ఊహించలేరా, నేను చూస్తే అట్లా లేవు, సడన్గా ఏంట్రా నువ్వు ఇంత టాలెంటెడా అని అప్పుడు సార్ అన్నది హై. ఎందుకంటే అప్రిషియేషన్స్ వస్తాయి, దాంతోపాటు సారు ప్రొడ్యూసర్గా ఒప్పుకున్నాడు. అంత పెద్ద లెజెండ్ రైటర్ అయినా నేను యూట్యూబ్లో చేసేటోని, నాతో సినిమా చేయడానికి సారు అడ్వాన్స్లు కూడా అయినాయి వెంటనే. అట్లా ఇట్లా కొన్ని ఉన్నాయి. తర్వాత ఇప్పుడు పొలిటికల్ లైన్లో